Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. హలో అందరికీ, ఫ్యామిలీ ఇంట్రో ఎట్లొచ్చింది అనేది కామెంట్ చేయాలి. అంటే మంచిగా ఉందా లేదా అనేది కామెంట్ చేయాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా అని చెప్పి అట్లా ట్రై చేసిన. అండ్ మేమందరం కట్టెలు కలెక్ట్ చేసుకుంటున్నాము. అంటే ఆడికి అయిన తర్వాత వాళ్ళు ఒక కట్టెల మొప్పుకి చాలా పైసలు తీసుకుంటారు. ఎందుకు ఇది ఇన్నిగానం ఉన్నాయిగా అని చెప్పి మేము కొన్ని కట్టెలు తీసుకున్నాము. బబ్బీ, అమ్ములు, అక్క వీళ్ళు ముగ్గురు అసలు బండ్లకించి కూడా దిగుతలేరు, ఎందుకంటే కొత్త డ్రెస్సెస్ ఖరాబ్ అవుతాయని దిగుతలేరంట. అండ్ మేమందరం మస్తు కష్టపడి కట్టెలన్నీ తీసుకొచ్చి బండి మీద వేసుకున్నాము. అండ్ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాము. ఎంతమంది జనాలు అంటే చాలామంది జనాలు ఉండే, అయినా కూడా దర్శనాన్ని మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అది చూసిరు కదా, మొక్కనీకనే ఇంత టైం పట్టింది. మంచిగా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి సరళమైసమ్మ అనేది ఒక పెద్ద ఎమోషన్. ఎట్లా అంటే ఆనందమైన, బాధ అయినా, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మేము సరళమైసమ్మ టెంపుల్ దగ్గరనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. అండ్ మేము ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేసేదంటే సరళమైసమ్మ టెంపుల్ ఒక్కటే. సరళమైసమ్మ ఏరియాలోనే కొంచెం దూరంలో ఒక పీస్ఫుల్ ఏరియా దగ్గరకు వచ్చేసి ఆడొక చెట్టు చూసుకొని మంచిగా ఆడ కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము. చపాతీ చేయడానికి అంటే అన్ని తీసుకొచ్చినాము, అంత కాకపోతే మెయిన్ తాల్చే కట్టె తీసుకురాలేదు. ఇక ఎట్లనో అట్లా చపాతీలు చేసేసినాము. అండ్ మమ్మీ వాళ్ళు అందరు కలిసి అక్కడ కర్రీ చేయడం స్టార్ట్ చేసారు. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ ఏదైనా ఉందంటే కబాబ్స్ చేయడమే. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక 2 kgs చికెన్ అట్లా సైడ్కి తీసి దాన్ని కబాబ్స్ లాగా చేసిర్రు. అంటే చిన్న చిన్న కట్ చేసి దాంట్లో కారం, ఉప్పు అవన్నీ కలిపి. నిజానికి చెప్పాలంటే ఆ కబాబ్స్ లాగా చేసే ప్రాసెస్ మా వాళ్ళు ఎవరికి నచ్చలేదు. అంటే డైరెక్ట్ బొగ్గుల మీద పెట్టేసి దాన్ని కుక్ అవుతుందా కాదా ప్రాపర్గా అని అనుకోరు. బట్ టైం తీసుకొని అయినా సరే నీట్గా కుక్ అయింది. కబాబ్స్ అయితే ఫుల్ సక్సెస్ ఉండే, అంటే టేస్ట్ అయితే బాగుండే. బగారా రైస్కి తయారు చేసిర్రు. ఫస్ట్ రైస్ వండిన తర్వాత కర్రీ చేసిర్రు. కబాబ్స్ ఇది మ్యారినేట్ చేసిర్రు. అండ్ అరుణ్ గాడు, పల్లిగాడు ఇద్దరు కలిసి మ్యారినేట్ చేసిన చికెన్ని మంచిగా కబాబ్స్ దానికి పెట్టేసి కాల్చుదామని రెడీగా. ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అంటే కళ్ళు, కబాబ్స్, బగారా రైస్, చికెన్ ప్రతి ఒక్కటి ఉండే. మంచిగా ఎంజాయ్ చేసి ఒక డే మొత్తం అక్కడనే గడిపొచ్చేసినాము. అండ్ చిన్ను, సిద్ధు వీళ్ళిద్దరు కలిసి కబాబ్స్ కాల్చుతారు. ఇవి అయితే చాలా టైం తీసుకున్నాయి కాలనీకి, అంత కాకపోతే బాగుండే. అంటే కళ్ళులకి సైడ్ మంచింగ్ బాగుండే. ఒక దిక్కు ఇంకొక పొయ్యి పెట్టేసి చపాతీస్ కూడా కాల్చేసారు. అండ్ చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. పెట్టిన లాంగ్ వీడియో చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఈ దావత్ కాస్త ఇంకొక దావత్కి దారి తీసింది అంటాం కదా, అట్లా మేము అంటే ఇది చిన్నల దావత్ ఏం కాదులే. అంటే అందరం కలిసి అన్ని 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాము. నేను చెప్పింది వ్యూవర్స్ అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కావాల్సిన వాళ్ళు. సరే, మా వాళ్ళందరూ అసలు సరళమైసమ్మ టెంపుల్ గురించి చెప్తారంట, ఈనండి. అట్లా దేవత గురించి ఎవరికి తెలియదు ఏం లేదు. ఆమెకి ఇక్కడ ఏరియాలో మొత్తం అన్ని తెలుసు. ఆమె మహిమలేనో ఆమెకు అన్ని తెలుసు. వేల జైల మంది వస్తున్నారు. ఓకే ఓకే. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. మీరు తిని అట్లా అడిగి ఎందుకు పడరు నా బండ్ల మీద. వచ్చినాము, మంచిగా ఎంజాయ్ చేసినాం. వేరే ఆప్షన్ లేదు. చెప్తా 2 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తీసుకొని పట్టవే మీద ముంతా ముద్దల్ల ఈత కళ్ళు దాగినట్టు పానమంత రీతిగా గుంజుతుందిరా. ఎగిరం లేకుండా ఇతరం విగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా. పైరం జంటోల గౌరం చేసుకొని ముహూర్త బలమే అడుగుదమా. కంచే దాటంగా మంచే
మా